amount, sir. We'll give you. No problem. You fund that also. వేస్ట్ ఎక్కడైతే స్వచ్ఛ ఏపీ కోసం ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళు పైలట్ చేస్తే గివ్ ఇట్, ఆ పైలట్ని మళ్ళీ రిప్లికేట్ చేయండి త్రూ అవుట్ ది స్టేట్. ఓకే, సిమిలర్ యాక్ట్. ఓకే, విల్ డూ దట్. సార్ నమస్తే సార్. సార్ రిగార్డింగ్ కొండపల్లి టాయ్స్ కావాల్సిన వుడ్ రిక్వైర్మెంట్ సార్, తెల్లపునికి అంటారు జియోషియా ఫ్లోటరీ ఫార్మేస్. కొండపల్లి టాయ్స్ కావాల్సిన వుడ్ రిక్వైర్మెంట్ సార్, తెల్లపునికి అంటారు జియోషియా ఫ్లోటరీ ఫార్మేస్ కమ్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ సార్. అక్కడ ఒక 400 కుటుంబాలు దీని మీద బతుకున్నాయి సార్. ఇట్ ఇస్ ఆల్సో జియోగ్రఫికల్ ఇండికేషన్, వరల్డ్ ఫేమస్ టాయ్స్ సార్. నాట్ ఓన్లీ మనం వాళ్ళు ఉండడం కాదు, దిస్ ఈజ్ అవర్ కల్చర్. కొండపల్లి టాయ్స్ ఈజ్ అవర్ కల్చర్. ఏటుకొప్ప టాయ్స్ మన కల్చర్. ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ రెండు కాపాడుకోవాలి. ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి. అక్కడ మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, చిన్న చిన్నవన్నీ యూ గెట్ ఇట్ డన్. షూర్. ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ సార్, వాళ్ళతో మాట్లాడాను సార్. యాక్చువల్లీ నాకు కొండపల్లి టాయ్స్కి ఇప్పుడు ఉన్న మార్కెట్ పరంగా ఎవ్రీ ఇయర్ కావాల్సింది 4 cubic meters సార్. ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారంటే దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ప్రైవేట్ మార్కెట్ సార్, విచ్ ఈస్ సమ్ టైమ్స్ కాస్ట్లీ, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సార్. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగైతే మనం రెగ్యులర్ టింబర్స్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము, అలాగే ఇది కూడా అమ్మండి, మనకి ఈజీ అవుతుంది, అట్లీస్ట్ వీల్ హ్యావ్ ఫార్మల్ ఛానల్ అన్నారు సార్. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే దెర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ద న్యాచురలీ గ్రోన్ ట్రీ సార్, ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసింది మాత్రమే కట్ చేస్తారు. ఇన్ దిస్ కేస్ ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్, ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ ఎ స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్, దెన్ ఓన్లీ ది న్యాచురల్ ట్రీస్ కెన్ బి ఐదర్ ట్రిమ్డ్ ఆర్ కట్ అని చెప్పారు సార్. ఆ విషయంలో వి నీడ్ సమ్ సపోర్ట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్. మీరు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం శాండిల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం. శాండిల్వుడ్ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండి డిస్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు. ఇవి ట్రెడిషనల్గా కల్చర్ని కాపాడేటి కాబట్టి ఇలాంటికన్నీ టైఅప్ చేయండి. ఓకే, విల్ డూ ఇట్. అది మీరే డిపార్ట్మెంటే ప్రొవైడ్ చేయగా ఉండాలి. ఇది కూడా అవసరమైతే వాళ్ళతోనే కలిపి ఒక సొసైటీ పెడతారా, ఎట్లా చేస్తారో కూడా వర్కౌట్ చేయండి. అనకాపల్లి సార్, సేమ్ లైన్ సార్. అంకుట ట్రీస్ మాకు ఏటికోపాక టాయ్స్ కి కావాలి సార్. సో ఇక్కడ కూడా ఇదే ఇష్యూ. బోత్ దే విల్ డూ ఇట్. Both they will do it. అంటే what we have done sir, last year we have collected the seeds from the forest. అది మన ఫార్మర్స్ ఫీల్డ్ లో ప్లస్ కామన్ ల్యాండ్ లో ప్లాంటేషన్ చేసినాం. ఈ సంవత్సరం నుంచి టేకప్ చేశాం సార్. ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. అంటే ప్రైవేట్ ల్యాండ్ లో కాస్ట్ ఎంత అవుతుంది, అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది, సస్టైనబిలిటీ వర్కౌట్ చేయండి. సార్ రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సార్, అది కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సార్. ఏది ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సార్, సాలిడ్ వేస్ట్ షెడ్స్ సార్. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్. సో చాలా ఎన్ఆర్ఈజిఎస్ కింద 1 lakh లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్. సార్ మనం 2 times ఆల్రెడీ లెటర్ రాసాం సార్. దే సెడ్ దే విల్ కన్సిడర్ ఇట్ సార్, బట్ స్టిల్ దే ఆర్ టు టేక్ అ డెసిషన్. రాసి కూడా మనం 6 months అయింది, 3 months తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం. యూ గెట్ ఇట్ డన్. చెప్పండి, కొంచెం కన్విన్స్ చేయండి. అవసరమైతే నేను కూడా ఒక లెటర్ రాస్తాను, మినిస్టర్తో మాట్లాడదాం. ఇప్పుడు సీఎం గారు రాస్తారు. సార్ వన్ మోర్ సబ్మిషన్ సార్. సార్ లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కన్నా ఈ టాయ్స్ కోసం ఎంజీ నరేగా నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది. కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్. కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్. మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ we have discussed on this. Say the survival rate. What is the difficulties? We had discussed. Sir, ఈ తెల్లపొనికి సర్వైవల్ రేట్ సార్ మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 సర్వైవ్ అవుతున్నాయి సార్. బట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ద సీడ్లింగ్స్ సార్. ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ త్రూ ఎంజీ నరేగా ఈ రెండు ఏటికోపాకన్ కొండపల్లికి సఫిషియెంట్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్. ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళ్తారు, అవి కూడా వీ హ్యావ్ టు సప్లై. అందుకని దాన్ని ఎట్లా చేస్తారు? బ్యాంబూ కూడా సార్ సెర్పో ఒక రిక్వెస్ట్ చేశారు సార్. సో దట్ ఈజ్ అది బ్యాంబో సెర్ప్ చేసింది మీకు. దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్. నువ్వు వినాలా? అది చేసింది డాక్రాకు చేసింది అది ఒకటి. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లుతారు. వాళ్ళకు ఒకప్పుడు సప్లై చేసేవాళ్ళం,
ఇప్పుడు మళ్ళా నిలిపేశాం. దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం. ఇమీడియట్గా దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి, దాన్ని చేసి వాళ్ళకందరికీ సప్లై చేద్దాం.